నేటి ధ్యానము కొరకై బైబిల్ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 30వ అధ్యాయము, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24, 25, 26, 27, 28 వచ్చిన వరకు కూడా చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడుతులకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండును. చదవడం లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించునుగాక. అందరూ చెప్పండి ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గణడానికి స్తోత్రాలు. కొద్దిసేపు నీ మాటలు మాకు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక క్షణం పాడదామా? ఏడి అక్కడికి వెళ్ళిపోయాడు. నా ఆలాపన నీవే, నా ఆరాధన నీవే, నా అనురాగము నీవే, యేసయ్య అనుబంధము నీవే, నా ఆలాపన నీవే, నా ఆరాధన నీవే, నా అనుబంధము నీవే, యేసయ్య అనురాగము నీవే, నా అనుబంధము నీవే, యేసయ్య అనురాగము నీవే. నీవే 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 నా సర్వస్వము నీవే, నీవే 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 నా సర్వస్వము నీవే. ఆమేన్. అందరికీ వందనాలు చెప్పాను, ఒకరికి చెప్పలేదు. అమ్మా, అందరికీ చెప్పాను, ఒకరికి చెప్పలేదు. ఎవరు? రజనీ కూతురు మన మధ్యలో ఉన్నది. దేవునికి స్తోత్ర. అమ్మ, వానికి గుర్చేసావమ్మా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. తల్లి వందనాలు, దేవుడిని దీవించను గాక. ఆమేన్. రండి, దేవుని యొక్క గ్రంథములో నుండి చదవబడినటువంటి లేఖనాలు సామెతల గ్రంథములో 30వ అధ్యాయములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ప్రియులారా వినాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేసుకుంటూ ఉన్నాను. సామెతల గ్రంథాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ గ్రంథాన్ని వ్రాసారు కదండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా సామెతల గ్రంథం రాయబడ్డాది. కేవలము సామెతలు మాత్రమే కాదు, ఇంకా బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. చెప్తారా? 1 సామెతలైతే, 2 పరమగీతం, 3 ప్రసంగి. 3 పుస్తకాలు అద్భుతంగా ప్రియులారా జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ఈ 3 పుస్తకాలు అద్భుతమైన పుస్తకాలు. యవనంలో ఉన్నటువంటి ఒక పుస్తకం, ప్రియులారా మధ్య వయస్సులో ఉన్నటువంటి ఒక పుస్తకం, వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత మరొక పుస్తకాన్ని 3 కాలాలలో జ్ఞానటువంటి సొలొమోను ఈ పుస్తకాన్ని వ్రాసాడు. ఈ 3 పుస్తకాలలో కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము, అద్భుతమైనటువంటి జీవిత సత్యాలు ఇమిడి ఉన్నాయి. ప్రత్యేకించి ఈ సామెతల గ్రంథంలో మనం చదువుతున్నటువంటి అధ్యాయము మాత్రము జ్ఞానటువంటి సొలొమోను ద్వారా కాకుండా 30వ అధ్యాయంలో ప్రారంభంలో ఆ మాట మనకు తెలియచేయబడింది. ఆగూరు పలికిన మాటలు. ఎవరు రాశారమ్మా? ఆగూరు పలికినటువంటి మాటలు అంటే యాకే కుమారుడైన ఆగూరు ఈ అధ్యాయాన్ని వ్రాసాడు అన్న సత్యాన్ని
మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఈ అధ్యాయంలో మనము 4 వచనాలు చదువుకున్నాం. 24, 25, 26, 27, 28 5 వచనాలు మనము ధ్యానము చేశాం. ఈ 5 వచనముల యొక్క సారాంశాన్ని నేను జ్ఞాపకం చేయాలి అని చెప్పి నేను ఇష్టపడుతూ ఉన్నాను. అవకాశం ఉంటే 5 వచనాలు మనం ధ్యానం చేస్తాము. అవకాశం లేకపోతే కొన్ని అంశాలతోటి మనము ముగించుకుని మరలా వచ్చే వారం దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద అన్నీ తెలుసు అనే మనకి, అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి మనకి బలము లేని జీవుల ద్వారా ఏదో ఒక సత్యాన్ని తెలియచేయాలనుకుంటూ ఉన్నాడు. అన్నీ తెలుసు నాకు అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో నీకేమీ తెలియదు అని తెలియచేయడానికి, నువ్వు నేర్చుకోవలసింది చాలా ఉంది అని తెలియచేయడానికి దేవుడేదో తెలియచేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. నేను మొన్న 2 వారాలు 3 వారాల కిందట రజిత వచ్చినప్పుడు నేను అడిగాను, అమ్మా నీకు ఇప్పుడు స్టడీ అయిపోయింది కదా, నువ్వు ఇప్పుడు ఏదో చేస్తున్నావు కదా, అది కూడా అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్లోకి వెళ్ళిపోతావా అమ్మా అని అడిగాను. లేదండి పాస్టర్ గారు, ఇంకా ముందు చదవాలి అంటే నేర్చుకున్నది సరిపోదు, అంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి. ఎండి అయిపోయారు అని అనుకుందాం, సరిపెట్టుకుంటారా? ఇంకా వాళ్ళ అంతరంగంలో ఇంకా ఏదో నేర్చుకోవాలి, అన్వేషణ చెయ్యాలి. అంటే ఒక్కసారి అన్వేషణ చెయ్యాలి అని మనసులోనికి వస్తే వారెంత దాకైనా వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటారు. అసలు ఏది చేయకూడదని ఏదైతే ప్రియులారా ప్రారంభంలోనే మొండికేస్తాడో ఇంకా ఆడి వల్ల ఏమీ కూడా కాదు. కాబట్టి కృపగలిగిన దేవుడు ఆగూరు ద్వారా కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి విషయం ఏంటి అని గనక ఆలోచన చేస్తే చూడండి, 30వ అధ్యాయంలో 2-3 వచనాలు గనక మనము చదివితే ఈ ఆగూరు ఏమంటున్నాడు అని గనక ఆలోచన చేస్తే తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. నిజంగా నేను జ్ఞానవంతుడిని కాదు, నేను జ్ఞానాభ్యాసము కలిగిన వాడను అయినప్పటికీ నేను చేసిన జ్ఞానాభ్యాసముకు కావలసిన జ్ఞానం నా దగ్గర లేదు, నేను పశుప్రాయుడను అన్నట్టుగా, అంటే తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. తనను తాను తగ్గించుకుంటూ ప్రియులారా ఆగూరు జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తూ తన అజ్ఞానాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో కూడా మనం చదివితే 1వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు ఇర్మియా, నేను బాలుడిని, నాకేమి కూడా తెలీదు అని అంటా ఉన్నాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తే ఎవడైతే విరిగి నలిగిన దీన హృదయం కలిగి ఉంటాడో వాడు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడు అని కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనుష్యులమైన మనకి ఈ బలము లేని జీవుల ద్వారా, ఏ జీవులు అంటవి 24వ వచనంలో, భూమి మీద చిన్నవి 4 కలవు. ఎలాంటివి అంటవి? ఆకారములో చిన్నవి, ఆకారంలో అంటే పరిమాణములో సైజులు ప్రియులారా చిన్నవి అండి. కానీ అవి ఎలాంటివి అని అంటే మిక్కిలి జ్ఞానము కలిగినవి అని చెప్పి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ చీమలను గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్తాను. ఈ చీమలను గురించి నేను చదువుతూ ఉన్నప్పుడు ఈ చీమలు ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయి అని అంటే, ప్రపంచంలో ఈ జాతులు ఎన్ని ఉన్నాయి అని అంటే 22,000 జాతులు ఉన్నాయంటండి. ప్రపంచంలో ఎన్ని జాతులమ్మా? 22,000 జాతులు ఉన్నాయట. 16,724 జాతులకి పేర్లు పెట్టారు, కానీ మిగిలిన 7,000 జాతులకి ఇంకా పేర్లు పెట్టలేదట. ఇప్పుడు పేర్లు పెడతారట వాటికి. అయితే మన భారతదేశంలో ఎన్ని జాతులు ఉన్నాయంటే, మన భారతదేశంలో మట్టికి 828 మాత్రమే జాతులు కలిగి
భారతదేశంలో ఉన్నాయి. వాటిలో ప్రియులారా మనకి చీమలు అనే సంగతిని మాత్రమే తెలుసు, కానీ చీమల రకాలు మనకి తెలియదు. ఏదైనా కంటికి కనబడితే 2 లేక 3 పేర్లు మనం చెప్తాం. ఒకటి ఎర్రసీమ, 2 నల్లసీమ, 3వది ఖండసీమ. ఇంకేమైనా అమ్మా, ఇంకేమైనా ఉన్నాయా అమ్మా? నాకు అర్థం అవ్వలేదు. సరే, తోకున్నా. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రియులారా మనకు 3-4 రకాల తప్ప అంతకు మించి మనకేమీ కూడా తెలియవు. కానీ భారతదేశంలో మనం చూసే చీమల పేర్లు అంట నిజానికి 4-5 చీమలను గురించి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ చీమ ఏ పేరుకి సంబంధించి ఏ చీమో నాకు తెలియదు, కానీ మనం వాడుకలో ఉన్నటువంటి చీమల పేర్లు భక్తులు 4-5 పేర్లు వ్రాస్తారు. ఒకటి అర్జెంటీనా చీమ అంట, అది మనకు బాగా తెలుసు అంట, కానీ అది ఏ జాతో చెప్పడానికి నాకు తెలియదు. రెండోది ఏతి అని అంటే వడ్రంగి చీమ అంట, అది జాతి ఏంటో నాకు తెలియదు ఎలా ఉంటుందో. మూడో చీమ ఏంటంటే అగ్ని చీమ అంట, అంటే కరెంటు చీమకినేమో మరి నాకు తెలీదు అండి. అగ్ని చీమ అంట మూడోది. నాలుగోది పోరో చీమ అంట, నాలుగోది ఏంటి, ఐదోది వెర్రి చీమ అంట, ఐదోది వెర్రి చీమ, ఆరోది నల్ల చీమ. ఈ వాడుకలో ఉన్నాయట. అంటే బహుశా మనకు తెలుసు, కానీ ఈ చీమని ఈ పేరుతో పిలుస్తారు అన్న సంగతి బహుశా మనకి తెలియదేమో. సరే, మెట్టుకు ఏదేమైనప్పటికీ ఈ చీమల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం నేర్పాలనుకుంటూ ఉన్నాడు? ఈ చీమల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకేం తెలియజేయాలనుకుంటున్నాడు? ఈ చీమలకు ఉన్నటువంటి నైజం ఏంటి? ఈ చీమలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే ప్రియులారా బైబిల్ పండితులు ఇలాగన్నారు. 5 మాటలు నేను జ్ఞాపకం చేసి అంశంలోనికి వస్తాను. నేను 5 మాటలు జ్ఞాపకం చేసి అంశంలోనికి వస్తాను. చీమ మొట్టమొదటిగా కష్టపడటంలో నిజమైన విజయం సాధిస్తుందట. చీమకున్న లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటమ్మా? కష్టపడటంలో శక్తి లోపం లేకుండా కష్టపడుతుందట. మరి మన బిడ్డల గురించి నాకు జ్ఞాపకం వచ్చింది. చదువుకుంటూ ఉన్నప్పుడు లోపం లేకుండా చదువుకుంటున్నారంటే నిద్ర రాకపోయినా కొన్నిసార్లు నిద్ర వచ్చేస్తుంది మమ్మీ అని పడుకునే పిల్లలు ఉంటారు. రేయ్ కాసేపు చదువుకారు, ఇప్పుడే కదా తిన్నావా, మమ్మీ నిద్ర వచ్చేస్తుంది, రాత్రి చాలాసేపు చదువుకున్నాను కదా అండి, నిద్ర వచ్చేస్తుంది. అంటే ప్రియులారా మనుష్యులమైనటువంటి మనం మాయామర్మాలు కలిగి ఉంటాం, కానీ చీమలు మాత్రం కష్టపడడంలో ఏం చేస్తాయంటండి? మర్మము లేనివిగా ఉంటాయంట. రెండోది, చీమలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందుగా శ్రమిస్తాయట. అంటున్నారా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటుందట, ముందుగా శ్రమిస్తాయట. మూడో మాట, అనుభవాలను సహచరులతో పంచుకుంటాయంట. ఎక్కడైనా ఆహారం ఉంది అని అంటే అది ఒంటరిగా వెళ్దంట, దండును తీసుకెళ్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనుభవాలను సహచరులతో పంచుకుంటూ ఉంటాయంట. 4వ మాట ప్రియులారా, అది లైన్లో వెళ్తూ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా తగిలి లైన్ తప్పిపోతే తనకు తానే మరలా లైన్లో పడి వాటితో వెళ్ళడానికి తనను తాను సరి చేసుకుంటుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే చీమను గురించి మనం ఆలోచన చేస్తే చీమ చిన్నదే. మనం ఒక్కసారి ఏళ్ళతోటి 10, 25, 30, 40 చీమల్ని నలిపేయచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట, మొదటి జీవి, చీమలు బలము లేని జీవులు. 25వ వచనం, అయినను అవి వేసవులు ఆహారము సిద్ధపరచుకొనును. చీమలు ఎలాంటివి అని అంటే వాటికి ఇచ్చినటువంటి నామధేయం బలము లేని జీవులు. వింటున్నారా? బలము లేని జీవులు కానీ చాలా జ్ఞానం కలిగినవి. బలము లేని జీవులు కానీ చాలా జ్ఞానము కలిగినవి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రియులారా మనుష్యులకి దేవుడు ఎందుకు ఆపాదించాలనుకుంటూ ఉన్నాడు? వాటిని చూపించి మనిషికి ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నాడు? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది అని అంటే దాన్ని బట్టి మనకేదో నేర్పించాలి అని అనుకుంటూ ఉన్నాడు. అంతే కదమ్మా?
దాన్ని బట్టి మనకేదో నేర్పించాలి అనుకుంటూ ఉన్నాడు. ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నాడు అని అంటే, ప్రియులరా, చీమలకు ఉన్నటువంటి లక్షణంలో నేను ఒక లక్షణాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ లక్షణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, చీమ చేసే పనిలో మొదటి పని ఏంటంటే, భావి కాల భవిష్యత్ కొరకు కూడబెట్టడం చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? భావి కాల భవిష్యత్ కొరకు కూడబెట్టడం చేస్తుంది. అంటే రాబోయే దినాల కోసం, రాబోయే దినాల కోసం. ఇప్పుడు పంట కోసారు అని అంటే, పంట కాలంలో ప్రియులరా చేలుల్లో పుట్లుంటాయి. ఇదివరకు మనకి తాటేకిళ్ళు ఉండేటప్పుడు మన ఇళ్లల్లో కూడా పొట్లు ఉండేవి. ఆ పొట్టలు తవ్వితే ఎంతెంత గింజలు ఉంటాయి, ఎంతెంత బియ్యం ఉంటాయి, ఇంతంత ఆహారం ఉంటుంది. నిజానికి మనం చూస్తే ఆ చీమ కంటే 3 రెట్లు ధాన్యపు గింజ పెద్దగా ఉంటుంది. అమ్మ, చీమకి 3 రెట్లు ధాన్యపు గింజ పెద్దగా ఉంటుంది. అది మోయలేదు, కానీ ప్రయాసపడుతుంది. ఎందుకో తెలుసా? ఆహారమును కూడబెట్టుకోవాలి, ఆహారమును కూడబెట్టుకోవాలి. ఇప్పుడు పంట కాలం. ఈ పంట కాలంలో గనక నేను నిద్రపోతే, ఈ పంట కాలంలో గనక నేను మత్తురాలిగా ఉంటే, ఇప్పుడు గనక నేను సోమరుడిగా ఉంటే, రేపు వర్షాకాలం వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి, రేపు వర్షాకాలం వచ్చినప్పుడు నా బ్రతికేంటి అని చెప్పి ప్రియులారా భవిష్యత్ కొరకు కూడబెట్టడం చేస్తూ ఉంటారు. అంటే ఈ మాటను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? రండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. గట్టిగా చదువమ్మా. సోమరి అంటే పేరు పెడితే బాధపడతామేమని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ, ఇసు పేరు పెడితే మనం బాధపడతామేమని. ప్రియులారా, కొన్నిసార్లు మనం చాలా పెందరకడే లెగిసిపోతూ ఉంటాం. 8 అయ్యేసరికి 9 అయ్యేసరికి లెగిసిపోతూ ఉంటాం కదమ్మా. అమ్మ, ఏంటి పెద్దలు నవ్వుతుందేంటి? అమ్మ, పెందలకడ లెగిసిపోతూ ఉంటాం అండి. ఆ వీళ్ళకి ఇచ్చినటువంటి బిరుదు అన్నమాట ఇది. పెందలకడ లెగిసిపోయి వాళ్ళకి ఇచ్చిన బిరుదు ఏమన్నాడు? సోమరి. ఎవరికి పెట్టిన పేరమ్మ ఇది? పెందలకడ లెగిసిపోయిన వాళ్ళకి, 9 గంటలకెల్లా లెగిసిపోయిన వాళ్ళకి, 10 గంటలకెల్లా లెగిసిపోయిన వాళ్ళకి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి నామధేయం ఏంటంటే నైసి. ఏం పేరమ్మా? సోమరి. అంటే నిజంగా మలాకి అని అంటే నేను బాధపడతానేమని చెప్పి, నిక్కి అంటే బాధపడతామేమని చెప్పి అండి పరిశుద్ధాత్మ దేవుడు కామన్గా మాట్లాడుతున్నాడు అన్నమాట. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుదాం, గట్టిగా చదువమ్మ మాట. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వినండి వినండి ప్రియులారా, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సోమరుడితో మాట్లాడుతున్నాడు అన్నమాట. సోమరుడితో మాట్లాడుతూ ఉన్నాడు. సోమరి, చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, బతుకు నేర్చుకో. చీమను చూసి ఒక్కసారి ఆలోచన చేయి. అది బలం లేని జీవి, కానీ అది ఎంత ప్రయాసపడుతూ ఉంది. రెండోది, అది ఎంత జ్ఞానయుక్తంగా అడుగులేస్తూ ఉంటుంది. కొంతమంది మాట్లాడితే చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా ఆలోచించి ఎప్పుడో ముందు తరానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరి మాటలు మనం చూస్తూ ఉంటే ప్రియులారా ఎందుకో అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు 6వ వచనంలో, సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము. చూడండి, వాటి యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఏం తెచ్చుకోవాలి? జ్ఞానం తెచ్చుకోవాలి. ఏముంది వాడి దగ్గర జ్ఞానం? అదే దానికి ఏమన్నా నోరుందా? మనకేమైనా సగం పంచుతుందా? పాఠశాలకు వెళ్తున్నామంటే ఉపాధ్యాయులు మనకు నోరెట్టి చెప్తారు కాబట్టి మనకు జ్ఞానం వస్తుంది. ఉపాధ్యాయులు మనకు నేర్పిస్తారు కాబట్టి మనకి బోధన అవుతుంది. డాక్టర్స్కి జ్ఞానం అవుతుంది. వాళ్ళు వెర్రోళ్ళని ఇచ్చారనుకో, మీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు కదా. ఇప్పుడు చీమల దగ్గరికి వెళ్తే మనకేం అర్థమవుతుంది? ప్రియులారా, ఏమర్థమవుతుందో 7వ వచనంలో చెప్తా ఉన్నాడు. వాటికి న్యాయాధిపతి లేకున్నను, చూడండి, వాటికి న్యాయాధిపతి లేకున్నను
పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అంటే దాన్ని చూసేసరికి మొదట నేర్చుకోవలసినటువంటి అంశం ఏంటంటే, దాన్ని ముందు నడిపించడానికి దానికి ఒక కమాండర్ లేడు, దానికి ఒక అధికారి లేడు ప్రియులారా, దానికి ఒక నాయకుడు అనేవాడు లేడు. అయినా కానీ 8వ వచనం, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమున ధాన్యము కూర్చుకొను. అంటే ఇప్పుడు ఈ చీమను చూసి మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటి అని అంటే, నీ చేతిలో సత్తువ ఉండగానే, నీ చేతిలో ఆరోగ్యం ఉండగానే నువ్వు పని చేయాలి. ఎవరి కోసం పని చేయాలి? దేవుడు నువ్వు ప్రేమించి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదమ్మా, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం కోసం పని చేయాలి. అప్పుడప్పుడు అమ్మ బాధపడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు అమ్మ బాధపడుతుంటుంది. నా కోసమే చూస్తూ ఉన్నా ఈ కొండలన్నీ, నా కోసమే చూస్తూ ఉన్నా ఈ బట్టలన్నీ, నా కోసమే చూస్తూ ఉన్నది ఇల్లు పని అంతా. దేవుడు ఇచ్చినట్టు బాధ్యత అనుకోండి, నీకోసం చూస్తున్నాయి అని బాధతో చేసే కంటే బాధ్యతతో చెయ్యటం మంచిది. ఎందుకో తెలుసా? అది నీ ఇల్లు. దేవుడు నిన్ను నమ్మి ఆ ఇంటికి నిన్ను ఒక యజమానురాలుగా చేశాడు. పందానిగా చేశాడా? చేయలేదు. అమ్మ నౌకరానిగా చేశాడా? చేయలేదు. నిన్ను ఆ ఇంటికి యజమానురాలుగా చేశాడు, ఒక యజమానుడిగా చేశాడు. ఈ మందంతా నేను అట్టుకొచ్చేదాకా చూస్తానే ఉంటుంది. నాన్న అనకూడదు. ఎందుకో తెలుసా? మంద కాదు, దేవుడు నిన్ను ప్రేమించినటువంటి ముత్యాలు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించిన రత్నాలు. దేవునికి స్తోత్రం కలిగిన ప్రియులారా, ఆ బిడ్డలు లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు కదా, ఆ బిడ్డలే లేక ఎంతమంది అల్లాడిపోతున్నారు. మరి నీ కౌగిట్లో దేవుడు నిన్ను ప్రేమించి ముత్యాలు లాంటి బిడ్డలను, రత్నాలు లాంటి బిడ్డలను దేవుడు నీకు ఇస్తే, ఈ మందం ఆసిపోయింది నా కోసమే అంటే, అమ్మ ఈ మందం ఆసిపోయింది నా కోసం అంటే, ఈ ఇల్లంతా నా కోసమే చూస్తూ ఉంది. ఎవరున్నారు నాకు? ఎవరు చేసి పెడతారు? ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? అరబోలకు లాగా ఇంకో 2-3 నెట్టుకుంటే మరి ఇంకాళ్ళు గించేస్తారేమో అప్పుడు. అమ్మ దెబ్బోరా. కాబట్టి మన నోట అలాంటి మాటలు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నిన్ను నమ్మి నీకు ఇచ్చాడు కాబట్టి నీకు ఉండవలసినటువంటి బాధ్యత ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే 6, 7, 8 వచనాలలో కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు జ్ఞాపకం చేసుకో, వాటి దగ్గరికి వెళ్ళు, చూడు. యజమానుడికి యజమానురాలికి ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కరితో కాదు, ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు, బిడ్డలతో మాట్లాడుతూ ఉన్నాడు, అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అని అంటే 9వ వచనంలో, సోమరి ఎందాక నీవు పండుకొందవు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఏక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొందునని, పరుండేదనని నీవు అనుకుంటున్నావేమో. దోపిడిగాడు వచ్చినట్లు నీ మీదకి దరిద్రం నీ మీదకి ముంచుకొస్తుంది. విండి. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎరగాలి. మన ఇంటి మీదకి దరిద్రం రాకుండా ఉండాలి అని అంటే, దరిద్రం అంటే ప్రియులారా ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే పని చేయడం నేర్చుకోవాలి. చీమలను చూచి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సోమరోడు ఎలాంటోడంటే, ఈ సోమరోడు ఇల్లు ఎలాగుంటుందంటే, ఈ సోమరోడు పని ఎలాగుంటుందంటే, ఈ సోమరోడు బతుకు ఎలాగుంటుందంటే ఆయన ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 26వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది. అమ్మా సోమరి తనను పనికి పెట్టువానికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. సోమరుడు ఎలాంటోడంటే, ఏదైనా ఒక రైతు పొలం పనికి పెట్టుకుంటే అతని పండ్లకంట పులుసు వంటి వాడంట, అతని కళ్ళకంట పొగలాంటోడంట. ప్రియులారా పులుసు అంటే చింతపండు పులుసు. ప్రియులారా ఎక్కువైందనుకో కూర పని చేస్తుందా? ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. అంటే ఆ సోమరోడు చేసే పని కూడా ఎలా ఉంటుందంటే పని దండగనమాట.
గొట్లంకి రేయరాన్ని పనిస్తే గొట్టు నరికేస్తాడు, కానీ ఆ గొట్టుకి అందం రాదు. గొట్టు నరికేస్తాడు, కానీ ఆ పని ఒక తీరును ఉండదు. రెండో మాట రాయబడింది, ఆ రైతు యొక్క కళ్ళకి ఎలాంటివాడంట? పొగలాంటివాడు. ఇదివరకు పశువులు ఉన్నటువంటి వారు తుండిగలని ఉండేవి, వాటి కోసం పొగ పెట్టి ఉండేవారు. ఆ పొగలో మనుషులు నిలవలేరు, కళ్ళు మండిపోతాయి. అంటే అలా సోమరోణ్ణి కనుక పని పెట్టుకుంటే అంతా దండగానమాట. సోమరోణ్ణి పనిగి పెట్టుకుంటే అంతా దండగే. 13వ అధ్యాయం 4వ వచనంలో, సామెతల గ్రంథంలోనే 13:4లో, సోమరి ఆశపడును. సోమరుడికి ఆశ ఎక్కువంట. సోమరుడికి ఏమి ఎక్కువమ్మా? ఆశ ఎక్కువ. ప్రియులారా, పని చేద్దాం, సంపాదిద్దాం, దీని మీద ఉండదు మనస్సు, దీని మీద ఉండదు మనస్సు. ప్రియులారా, మా ఇంటి దగ్గర మా చిన్నాన్నగారి అబ్బాయి, మా తమ్ముడు ఉంటాడు. ఆడి పేరు రమేష్. పాంటింగ్ అంటారు, అంటే క్రికెట్ బాగా ఆడతాడు. పాంటింగ్, రికీ పాంటింగ్ అంటారు. వాడికి పెళ్ళయింది, భార్య, 2 బిడ్డలు ఉన్నారు. ఇదివరకు గల్ఫ్ దేశంలో ఉండేవాడు, ఇప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ ఉన్నాడు. ఇంటి దగ్గరే ఉంటూ కుటుంబాన్ని పోషించుకోవడానికి అతడు పడే ప్రయాసను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మధ్యాహ్నం పగటి కాలంలో ఏదో ఒక రైతు దగ్గరికి పనికి వెళ్తాడు. అంటే కంటిన్యూస్గా ఒకరి దగ్గరికి, ఒక బంటాలు అంటారు కదా, మా సైడ్ బంటాలు అంటారు, ఒక మేస్త్రి దగ్గరికి పనికి వెళ్తారు. పొద్దున్న 9 గంటలకు వెళ్తారు, సాయంకాలం 5 గంటలకి 6 గంటలకి పని అయిపోతుంది. దీనికి ముందు వెనక, అంటే ప్రొద్దుట 9 గంటలకు ముందు, సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడక్కడ పనులు ఒప్పుకుంటూ ఉంటాడు. ఏంటో తెలుసా? ఎవరైనా రోడ్డు మీద కంకరేయించుకుని లోపలికి జారించుకోవాలనుకో, మాట్లాడుకుంటాడు, నేను వేసేస్తాను, నాకు ఎన్ని డబ్బులు ఇస్తావు, లేకపోతే సాయంత్రం అయిన తర్వాత నేను ఈ పని చేస్తాను. అంటే అతని ఆశ ఏంటో తెలుసా? నా కుటుంబానికి లోటు రాకూడదు, నా కుటుంబానికి ఇబ్బందులు ఉండకూడదు, కష్టపడడానికి ప్రియులారు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రొద్దుట లెక్చేసరికి బయటికి వెళ్ళిపోతాడు, ఉండడు. 6 గంటలకు బయటకు వచ్చిన, 5 గంటలకు బయటకు వచ్చిన, అప్పుడే వెళ్ళిపోతాడు. 8 అయినప్పటికి వచ్చేస్తాడు, ఫ్రెష్ అవుతాడు, టిఫిన్ చేస్తాడు, మళ్ళీ 9 గంటలకు యథావిధిగా పనికి వెళ్ళిపోతాడు. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, అలా కష్టపడేవాని ఇంట్లో ప్రియులారు ఇబ్బందులు ఉంటాయా? ఉండవు, కష్టం ఉండదు. ఎందుకు అనంటే శ్రమ చెయ్యడానికి ఇష్టపడిన వ్యక్తి. కానీ సోమరోడు 9 గంటలకి లెగిస్తాడు, 10 గంటలకి లెగిస్తాడు. వీడికి ఏమి ఎక్కువ అంట? ఆశ ఎక్కువ, ఆశ ఎక్కువ. 15వ అధ్యాయము సామెతల్లోనే 19వ వచనం చూడండి. సోమరి మార్గము ముళ్ళ కంచె. వినండి వినండి ప్రియులారా, సోమరోడు మార్గం ఎలా ఉంటుందంటే ముళ్ళ కంచె. ఆడు బాగుపడ్డు, ఆడు పక్కోడిని బాగుపడినవాడు. కాబట్టి కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, సోమరి 19:24 చూడమ్మా. అమ్మా, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని, చూడండి చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకోండి, బాగా చదవండి. సోమరోడు పని 24 చూడమ్మా. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. అంటే సోమరోడు ఎలాగుంటాడంటే, దేవుడు ఆడిని ప్రేమించి పొలం ఇస్తే అందరూ విత్తనాలు వేసే కాలంలో ప్రియులారా వాడు దున్నడు. విత్తనాలు వేసేసి మడులు ఆరబెడతారే, అప్పుడు దున్నుతాను, నాకు నీళ్ళు కావాలని చెప్పొస్తాడు. అందరూనేమో మడులు ఆరబెడితే ఊరుకుంటారో చిట్టి? మా మడుల్లో నీరు ఎడిపోతుంది, విత్తనాలు చచ్చిపోతాయి కదా. ఆరబెట్టేటప్పుడు ఆరనివ్వాలి. ప్రియులారా సోమరోడు ప్రియులారా ఏం చేస్తాడు? అందరూ పనిచేసే సమయంలో పనిచేయడు, అందరూ పనిచేసే సమయంలో వాడు పని చేయడు. 24:30 ఏం రాయబడి ఉంది? సోమరి వాని చేను నేను దాటి రాగా. అబ్బా, సోమరుడు చేను ఎంత బాగుందో చూడండి ప్రియులారా, సోమరుడు పొలం ఎంత బాగుందో చూడండి. సోమరి వారి చేను నేను దాటి రాగా
తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని యందంతటా మొండ్ల తొప్పలు బలిసాను. ప్రియులారా, తెలివి గల వాని వ్యవసాయము, తెలివి లేని వాని వ్యవసాయం, సామరోడు వ్యవసాయము, ప్రియులారా చురుకైనటువంటి వాడి వ్యవసాయం ఎలాగుంటుంది అని అంటే, ఇప్పుడు గుర్రనాయుడు గారి తోట అప్పుడు ఏదో కడుతున్నారు, అది కట్టకముందు ఆ తోటలోకి వెళ్ళిన అనుభవాలు ఎవరికైనా ఉన్నాయా? ఆ తోటలోకి వెళ్ళినటువంటి అనుభవాలు, ఏ చెట్టు కింద కూడా ఒక కొబ్బరాకు కానీ, ఒక ఎలక్కొట్టిన బొండం కానీ ఉండదు, ఒక మొక్క కానీ ఉండదు. ఈ కడ నుంచి ఆ కడకి ఆ తోట ఎలా కనబడుతుంది అని అంటే, ఏదో ప్రియులారా పార్కింగ్లో అలికి ముగ్గెట్టినట్టుగా ప్రియులారా ఉంటా. అంటే ఆయన ఆ తోటను అంత అందంగా ఉంచుతూ ఉండేవాడు. బొలిశెట్టి ఆ కాపు గారు ఉండేవారు కదా, నేను ఆత్మానం వెళ్తూ ఉండేవాడిని. ఆయన చెప్తూ ఉండేవాడు, మా సార్కి ఒక్క కొబ్బరాకున్న ఊరుకోడండి, ఎక్కడన్నా ఎలక్కొట్టిన బొన్నం ఉన్నా ఊరుకోడండి, అంత నీట్గా ఉండాలి. కానీ సోమరోడు చేను ఎలాగుందంట, బలిసిపోయినాయి అంట. ఏం బలిసిపోయినాయి అమ్మ? మొండ్ల తుప్పలు బలిసిపోయినాయి అంట. ఇప్పుడు కోతకాలం వచ్చింది, నువ్వేం కోస్తావు? ఈ కలుపు మొక్కలను కోస్తావా, పంట మొక్కలను కోస్తావా? అది దక్కది, ఇది దక్కదు, అది పాడైపోద్ది, ఇది పాడైపోద్ది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యతను చూడమంటున్నాడు దేవుడు. చీమకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రియులారా చీమకు సోమరువానికి ఉన్నటువంటి బుర్ర కంటే ఎక్కువ బుర్ర ఉంటుందేమో బహుశా, సోమరోడుకున్న బుద్ధి కంటే ఎక్కువ బుద్ధి ఉంటుంది. కాబట్టి 6 ఇందాక మనం చదివాము, వాటికి సేనాధిపతి లేకున్నాను, వాటికి అధికారి లేకున్నాను, ప్రియులారా క్రమము తప్పదు. ప్రియులారా మరి మనము అంత క్రమమే, క్రమం ఉండదు, అంత అక్రమమే. అమ్మ చెప్తుంది, పిల్ల 5 గంటలకు లేగాలి, నువ్వు 5 గంటలకు లేగాలి, లేకపోతే 6 గంటలకు లేగాలి, 4 గంటలకు లేగాలి, నువ్వు చదువుకోవాలి. ఉందా క్రమం అంటే? ఒక్కరోజు క్రమం ఉండదు. సర్లే అమ్మ 4 గంటలకు లేస్తే నిద్ర సరిపోదు అని అమ్మ చెప్తుంది, సరిపోదని నాకు తెలుసు. అయినా అమ్మ 4 గంటలకు లేగమంటుందంటే ఎందుకు లేగమంటుంది? దాని వెనక ఏదో దీవెన ఉంది అన్న సంగతి బిడ్డలు గమనించాలి. ఇప్పుడు తెలీదు, వీళ్ళకి చెప్తా ఉంటే పిల్లలకి, చిన్నపిల్లలకి, మా అమ్మ కాసేపు మమ్మల్ని పడుకోనివ్వట్లేదు అనుకుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళకిలాగా అంత దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సమయమే వాళ్ళకి సరిపోదు కదమ్మా. మీకున్న సమయం సరిపోద్దా? ఇంకా కొంచెం ఉంటే బాగుండేమో, 24 గంటల బదులు 28 గంటలు ఉంటే బాగుండేమో అనిపిస్తుంది కదా. గమనించండి, మరలా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు ప్రొద్దుటే లేచే అలవాటు నేర్పించుంటే ఎంత బాగుండిపోయాను, ప్రొద్దుట లేచే అలవాటు ఉండుంటే ఎంత బాగుండిపోయాను. మా అమ్మ లేగదు, నన్ను లేపదు, ఆమె లేగదు కదా, ఇంకా నన్నేం లేపుతుంది? కాదు కాదు ప్రియులారా, మనకే అలవాటు ఉండాలంటే లేచే అలవాటు ఉండాలి. గమనించండి, 6 మనం చూస్తున్నాము, క్రమం తప్పదు. 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము, పంట కాలములో అది కూడబెట్టుకుంటుంది, అది తన బ్రతుకు కొరకు ప్రాకులాడుతూ ఉంది అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రియులారా, సమయం అవుతుంది కాబట్టి నేను ముగింపులోనికి తీసుకొచ్చేస్తున్నాను. ఈ చీమను గురించి ఇన్ని విషయాలు దేవుడు చెప్పాడే, దీన్ని బట్టి మరి మనమేమి నేర్చుకోవాలి, ఈ చీమను బట్టి మనమేమి తెలుసుకోవాలి అని గనక మనం ఆలోచన చేస్తే, ఈ చీమను చూసి మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, మనము ఎప్పుడు కూడగట్టాలి, ఎక్కడ కూడగట్టాలి? వింటున్నారా? ఎప్పుడు కూడగట్టాలి, ఎక్కడ కూడగట్టాలి, ఏం కూడగట్టాలి, ఎప్పుడు కూడగట్టాలి, ఎలా కూడగట్టాలి? కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేయాలి అని గనక ఆలోచన చేస్తే, మనము కూడగట్టుకోవలసింది ఏమిటి అని అంటే, ప్రియులారా చీమ పంట కాలములో ఆహారాన్ని కొరకు ఎలా ప్రయాసపడుతుందో, ఒక విశ్వాసి అనబడినటువంటి మనం వాక్యము వినబడుతూ ఉండగా,
సువార్త వినబడుతూ ఉండగా దాన్ని ఏం చెయ్యాలి? పోగు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు వస్తుంది వాక్యము వినబడనటువంటి రోజు. ఆమోసు గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. ఎన్నో అధ్యాయం అమ్మా? 8:11. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. వినండి ప్రియులారా, ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏంటో తెలుసా? కరువు రోజులు రాబోతున్నాయి. 8:11. ఏ రోజులు రాబోతున్నాయమ్మా? కరువు రోజులు రాబోతున్నాయి. రాబోయే రోజులు ఎలాగుంటబోతున్నాయి అంటే కరువు రోజులు. ఈ మాట వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పాస్టర్ గారు, మొన్నే 3 బస్తాలు 3 7లు రైస్ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టానండి. లాట్ ఉంది. కరువు వస్తే ఏంటంటారు ఇబ్బంది? బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి, ఇంట్లో చాలా నగలు ఉన్నాయి, ఏమవుద్దంటారు అని మనం అనుకోవచ్చు. దేవుడు చెప్పేది ఈ కరువు కాదు. దేవుడు చెప్పేది ఈ కరువు గురించి చెప్పట్లేదు. మరోసారి చదవమ్మా. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అంటే కరువు పుట్టింతును. ఆ కరువు అన్నపానములను బట్టి కరువు కాకుండా, వింటున్నారా బిడ్డలారా? అన్నపానములను బట్టి కలిగే కరువు కాదు, ఆహారము లేక వచ్చే కరువు కాదు. ప్రియులారా, నేను అనకూడదు కానీ మాట అంటాను. ఇంట్లో ఎంత సమృద్ధి అని అంటే, ఎంత జాగ్రత్తగా ఉండినా కానీ ఆ రోజు యజమానుడు తినకో, పిల్లలు తినకో, కనీసం ఎంతో కొంత ఆహారాన్ని ప్రతి తల్లి పెంట మీద పారేసేస్తూ ఉంది. కొంత ఆహారాన్ని వేస్ట్గా పడేసేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఆహారం గురించి చెప్పాలనుకోవట్లేదు. నేను ఆ ఆహారం గురించి దేవుడు కూడా చెప్పట్లేదు. రాబోవు దినాలలో కలిగే కరువు, రాబోవు రోజులలో వచ్చే కరువు అన్నపానములను బట్టి కరువు కాక, అది యెహోవా మాట దొరకని రోజులు రాబోతూ ఉన్నాయి. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇప్పుడు విశ్వాసి అనబడిన నీవు వాక్యము వినబడుతూ ఉండగా ఆ వాక్యాన్ని దాచుకోవాలి. సువార్త వినబడుతూ ఉండగా సువార్తను నమ్మాలి. ఒకరోజు వస్తుంది సువార్త వినబడనటువంటి రోజు. ఒకరోజు వస్తుంది సువార్త అందనటువంటి రోజు. ఇప్పటికే ప్రియులారా, ప్రణాళికలు జరుగుతున్నాయి. మీకు తెలుసా? భారతదేశం యొక్క మన ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటూ ఉన్నారు. ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే, ఇది హిందూ రాజ్యముగా ఇప్పుడు లౌకిక రాజ్యం ఇది. మన రాజ్యాంగం లౌకిక సామ్రాజ్యం. కానీ దీన్ని ప్రియులారా హిందూ రాజ్యంగా మార్చాలి, సువార్త లేకుండా చెయ్యాలి. ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. మునుపటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏ రోజులో? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ దినాలలో దళితులు అనబడినటువంటి వారికి ప్రియులారా చేతికి నల్లతాడు ఒకటి కట్టేవారు. ఇప్పుడు అది ఫ్యాషన్గా కట్టుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ తాడు ఎందుకు కట్టారో తెలుసా? అగ్ర కులాల వారు, అగ్ర వర్ణాల వారు, దళితులమైనటువంటి మనకి ఈ నల్లతాడు ఎందుకు కట్టారో తెలుసా? వీడు దళితుడు, వీడు అంటరాని వాడు, వీడు అస్పృశ్యుడు, వీడు దగ్గరికి రాకూడదని, అంటరాని వాడని తెలియడానికి ఆ నల్లతాడు నీకు ఇస్తే అదేదో దేవుడిచ్చిన వరంలాగా కట్టికి నేటికి తిరుగుతున్నాను. అంటే ఇదిగో నేను అంటరాని వాడును, నన్ను చూడండి అన్నట్టు. సత్యాలు తెలీదు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. కాబట్టి సువార్త వినబడుతూ ఉండగా మనం సమకూర్చుకోవాలి. ప్రియులారా, పంట కోత కాలం, సువార్త కాలం పండుతూ ఉండగా ఆ పంటను మనం సమకూర్చుకోవాలి. ఎక్కడ సమకూర్చుకోవాలి? ఎలా సమకూర్చుకోవాలి? ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. 20వ వచనం, పరలోకమందు మీ కొరకు
ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి వాక్యమనే ఆహారం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ వాక్యం మనల్ని పోషిస్తుందంట. ఆ వాక్యం పరలోకములో మనల్ని కాపాడుతుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అక్కడ సంపద ఎలా దాచుకోవాలి? అక్కడ సంపద ఎలా దాచుకోవాలి? అక్కడ సంపద మనం ఎలా నిల్వ చెయ్యాలి అని కనుక ఆలోచన చేస్తే, ఇక్కడ క్రీస్తు ప్రభు వారు అంటారు, భూమి మీద కాదు మీరు దాచుకోవాల్సింది ఎక్కడ? పరలోకంలో. మరి మనం పరలోకం ఎలా గట్టుకెళ్ళాలి అమ్మ? మరి పరలోకం మనం ధనం ఎలా గట్టుకుని వెళ్ళాలి అని కనుక ఆలోచన చేస్తే, కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. వినండి వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకమందు మీ ఫలం అధికమవ్వాలి అని అంటే, పరలోకమందు ప్రియులారా మన బహుమానం మనం దాచుకోవాలి. ఎలా దాచుకోవాలి? అక్కడ ఎలా నిల్వ చేయబడుతుంది? జాగ్రత్తగా గమనించండి బిడ్డలారా. ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో వేసుకోవాలి అంటే మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు పరలోకములో మనం దాచుకోవాలంటే, ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటారా? పరలోకం వెళ్తే ఇంక ఫినిష్, ఇంకేమీ లేదు. పరలోకం వెళ్ళక ముందే భూమి మీద మనం ఆ పని చెయ్యాలి. ఏం చెయ్యాలి అని అంటే ప్రియులారా, పరలోకములో మన ధనాన్ని దాచుకోవాలి. పరలోకములో ధనం దాచుకుంటే ప్రియులారా, ఆ ధనానికి తగినటువంటి బహుమతులు దేవుడు మన కోసం సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మరి ఆ ధనాన్ని ఎలా దాచుకోవాలి? ఆ ధనం ఎవరి చేతిలో పెట్టాలి? పరలోకములో మనకు ధనము కలగాలి అని అంటే, పరలోకములో బహుమానములు కలగాలి అని అంటే, ఆ ధనాన్ని, భూమి మీద మనకున్న ధనాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? ఒకసారి కీర్తనల గ్రంథము 112వ కీర్తన, కీర్తనల గ్రంథములో నుండి 112వ కీర్తన 9వ శరణములో ఇలా వ్రాయబడి ఉంది, అమ్మా, వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నీ కొమ్ము హెచ్చించబడాలి అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ నీతి నిత్యము నిలవాలి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో నీ బహుమానం అత్యధికం కావాలి అని అంటే, భూమి మీద ఉంటూ ఉండగా నువ్వేం చేయాలో తెలుసా? దాతృత్వము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. దాతృత్వము అంటే, దాతృత్వము అంటే ఏంటి అమ్మా? స్పాన్సర్, సహాయం. ఎవరికి సహాయం చేయాలి ప్రియులారా? ఒకటి, పేదలకి సహాయం చేయాలి. ప్రియులారా, అప్పుడప్పుడు మనకున్నప్పుడు అరక్కపోయినా సరే 3 పూటలు మనం తినేస్తాం, కానీ తినేసి కక్కేస్తాం, కానీ ప్రియులారా పక్కోడికి ఎట్టడానికి, ఆపదలో ఉన్నవాడికి ఎవరైనా మన ఇంటికి వస్తే ప్రియులారా కనీసం మిగిలిపోయిన ఆహారమైన పెడతామా? పైకి వెళ్ళిరా అంటాడు. ఆడంటాడు, నేను పైకి వెళ్తే నువ్వు కిందకి వెళ్తావా అంటాడు. అంటే పైకి వెళ్ళేవాడు ఎవడో, కిందకి వెళ్ళేవాడు ఎవడంటే, రోజున ఒక ఆయన అన్నాడు, పైకి వెళ్ళినోడేమో దరిద్రుడు, లాజరు కిందకి వెళ్ళినోడేమో ధనవంతుడు. అంటే ఇప్పుడు ఈ భిక్షగాడు అంటున్నాడట, నేను పైకి వెళ్తే నువ్వు కిందకి వెళ్తావా? నేను పైకి వెళ్తాను అంటే నువ్వు కిందకి పోతావా? మరి కిందకే పోతారు ఇలాంటి మనస్సు ఉంటే. కాబట్టి దాతృత్వము అనే మాట చాలా మంచిది. దాతృత్వము, దాతృత్వము కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, సామెతల గ్రంథం 19:17లో, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. కాబట్టి బిడ్డలారా, మనము దేవుని దగ్గర దాచుకోవాలి అంటే, దేవుని దగ్గర ఉన్న బహుమానాలు మనకు కలగాలి అని అంటే ప్రియులారా, మనము దేవుని పనిని కనికరించాలి, బేదలను కనికరించాలి, సంఘములో జరుగుతున్న పనులను కనికరించాలి. పోయిన వారం ప్రియులారా జాబితా మనము తెలియచేసుకున్నాము. ఎంత అద్భుతమో కదా!
నేను చాలా ఆశ్చర్యపడుతూ ఉన్నాను. కొంతమంది ఈ లిస్టు చూసినటువంటి వారు బయట వాళ్ళకి ఎవరికో చూపిస్తారు కదా, బయట వాళ్ళు ఎవరికో చూపిస్తారు కదా. అరవపాలెంలో చిన్నారి వాళ్ళ సంఘంలో చూపించింది. చూపిస్తే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, బేడిద రమేష్ గారు అని ఫోన్ చేశారు. పాస్టర్ గారు అన్నారు. ఏంటి ఈయన ఫోన్ చేశాడు అనుకున్నాను. నేను ఆశ్చర్యపోతున్నానండి అన్నాడు. దేని గురించి అన్నాను. మీ సంఘముళ్ళు అప్పుడు ఎంత ఎలర్ట్ అయిపోయారండి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎవరి కొరకు చేస్తున్నారు? ఇది మనుషుల కోసం కాదు. మనుషుల పేరు మీద చేస్తున్నారా? లేదు, దేవుని పేరు మీద చేస్తూ ఉన్నారు. దేవుని పని కొరకు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడేమన్నాడు అని అంటే, ఆ మాట చదవమా 2 లైను. దేవునికి అప్పిచ్చువారు. ఎవరికి ఇస్తున్నారంట అప్పు? దేవునికి అప్పిస్తున్నారంట. ప్రియులారా, ఇక్కడ ఏదో మనం ఖర్చు పెడుతున్నాం అనుకుంటున్నారు, కానీ పరలోకంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ధనం సమకూర్చుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరలోకంలో ధనం సమకూర్చుకుంటున్నారు. ప్రియులారా, అక్కడ ధనం పాడవదు. అక్కడ మనం సమకూర్చుకున్న ధనాన్ని బట్టి దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడట. చూడండి, కొరింథీ 2వ పత్రికలో ఈ మాట చెప్పి ముగించేస్తాను, సమయం చాలా అయింది. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 17వ వచనములో, 2 కొరింథీ 9:17, చెప్ప నసక్యము కాని ఆయన వరమును. చూడండి చూడండి ప్రియులారా, అందరూ తీశారా? 9:17 దొరకలేదు అనుకుంటాను. అమ్మా 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 15 చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. అంటే వరము అంటే బహుమతి. నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ధనం సమకూర్చుకోవాలి అనంటే పరలోకంలో ధనం సమకూర్చుకోవాలి. ఆ ధనం ఎలాగుండాలి అనంటే అది దేవుని కొరకు చేసేదై ఉండాలి, పేదల కొరకు చేసేదై ఉండాలి. అలా చేసినప్పుడు ప్రియులారా, దేవుడు అంటా ఉన్నాడు, పరలోకంలో మీకు చెప్పన సఖ్యము కాని బహుమతి ఆయన సిద్ధం చేస్తాడు. మరి సువార్త వినబడుతూ ఉండగా, పంట కాలంలో ఆహారం దొరుకుతూ ఉండగా, చీములు ఎలా భద్రం చేసుకుంటూ ఉన్నాయో, మన చేతిలో సమయం ఉండగానే దేవుని పని కొరకు ముందుకొద్దాం. పేదల అవసరతలో ఉన్న పేదల కొరకు ముందుకొద్దాం. సమయం దాటిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఉదాహరణకు ప్రియులారా, మన జాబితాలో ఏదో ఒక ఐటమ్ ఉంది అని అనుకుందాం. ఈ ఐటమ్ నువ్వు పెట్టుకోవాలనుకున్నావు, నీకంటే ముందు ఇంకొకరు ఇచ్చారు, కానీ నీ అంతరంగంలో ఇప్పుడు అదే ఆశ, ఆ ఐటమ్ నేను పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు నీకేం లేదు, అవకాశం లేదు. సువార్త వినబడుతూ ఉండగానే, అవకాశం నీ చేతిలో ఉంటూ ఉండగానే చేతులు చాపుదాం, నోరిప్పుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకంలో దేవునికే అప్పిద్దాం. శ్రేష్టమైన బహుమానాలు సిద్ధపరచుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. సమయం అయిపోయింది, మన్నించండి. రండి.